బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు మత్స్యకారుల సంఘానికి కో డైరెక్టర్ రమణ ముదిరాజు రమణమూర్తి వర్సెస్ కశ్యప్ రెడ్డి. చెప్పు దెబ్బనే పట్టు ఏజ్ పెరిగింది. ఈ నారేసుడు ఇవ్వలేదు. ఎందుకు ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయన బుద్ధి పెరగలేదు. ఆయన బస్సుల్లో ఆడవాళ్ళకి పంచాయతీ పెట్టి కొట్టుకుంటారు. జగన్తోటి పెళ్ళానికి పంచాయతీ కాగానే హిందువులే దాడులు చేసుకుంటే ఇతర మతస్థులకి దారిచ్చిన వాళ్ళు కదా. కాషాయ వస్త్రాలు వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి కాదు. హిందూ మతం కూడా ఉన్నది చేసే పని. ముస్లిమ్స్ వారు ఉన్నది. అయోధ్యలో ఒక దొంగతనం జరిగింది అంటే ఈమె సింపతి ప్రకటిస్తూనే హిందువుల్లో చలనం లేదు. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఉంది కానీ విచక్షణ కోల్పోయి ఎవ్వరి మీద పడితే వాడిని అట్లే మాట్లాడుతుంటే మాత్రం ఇది పోసుకోవాలి. రమణమూర్తి చూపించిన దాంట్లో అవాస్తవం లేదు కదా. వాస్తవానికి శ్రీకృష్ణుడి తల ప్లేస్లో మోదీ తల పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చెప్పు దెబ్బనే పడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న మొన్న జరిగినటువంటిది ఒకటి ఆటో డ్రైవరు వెనక ఒక ట్యాగ్ లైన్ రాశాడు. దాన్ని ఎస్ఐ మాట్లాడిన విధానానికి ఏమంటారు మీరు? ఇవాళ రావణం జరిగింది. ఇవాళ పనిష్మెంట్ మామూలుగా జరగలేదు. గతి పడదు, అంతకంటే ఇంకా ఎక్కువ గతి పడతారు కూడా. ఇవాళ మతం మారిన వాడు పరాయి వాడికి పుట్టినట్లే అని చెప్పి చెక్కొట్టే వ్యాఖ్యలు కావాలని చేసి హామీ చేయమంటారు. అనంతపురం జిల్లా మాది 10 తాలూకాలు ఏం సాత్వికం మాట్లాడి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మొత్తం సీట్లు మేమే గెలుస్తాము, మేమే మళ్ళీ దీంట్లో కూడా విజయ ఢంకా మోగిస్తామని వాళ్ళు అంటారు. మీరు గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాను చెప్తాను. ఎవరు గెలుస్తారు? వాళ్ళది వాపు చూసి బల్పు అనుకుంటుంది. ఎందుకు చెప్పాను నేను? మధ్య బండి సంజయ్కి మాకు మనస్పర్ధలు లేవు అని అంటుండే. ఏంది భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? చాలా మంది కూడా ఏది అడిగినా కూడా దానికి ప్రభుత్వం గురించి అంతా మీరు ఆపోజిటే చెప్తురుగా. ఒకరిద్దరే కనబడుతుంటారు మీడియాలో. మీరు చూడట్లేరు. మేము అన్ని చూస్తాం, ఆటోమేటిక్గా దాంతో అన్ని చూస్తాం కాబట్టి మా కెమెరా తోటి వస్తే నిరూపిస్తారా మీరు మాట్లాడే? ఎప్పుడు ఏ రోజు తీసి చెప్తారు చెప్పండి. మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీ గలం వినిపించండి అని అంటే వినిపించము, మాకు పైన ఎట్లా ఉంటాయి, పై లైన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్న వాళ్ళు ఆడియో రికార్డు వీడియో అనేది కూడా తప్పు అని కూడా చెప్తారు మీతో. ఈ వీడియో మీరు పార్టీలో పెట్టండి. 100% చురుకు తగలాలని మాట్లాడుతున్నాను నేను. నా అభిప్రాయం ప్రకారం ఎవరు కూడా ఏ మీడియా ఛానల్ వారు ఫోన్ చేసినా రాష్ట్రాల్లో బీజేపీ బాగా దూసుకుపోతుంది, తెలంగాణ మాత్రం కూలబడ్డటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ విజయం మోగిస్తుంది. తెలంగాణలో బీజేపీ జెండా. వెల్కమ్ టు దార్బీ టీవీ. ఈనాటి గెస్ట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు మత్స్యకారుల సంఘానికి కో డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి లోకనబోయిన రమణ ముదిరాజు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత ఒక మీడియాలో రచ్చగా మారినటువంటి హిందువుల మధ్య రచ్చ అయింది. దాని విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే బ్రదర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారా? అంతా బాగున్నాం. అంతా మీకు తెలుసు, ఇప్పుడు ఒక మీడియాకి డిబేట్కి వెళ్ళి అక్కడ హిందువులకి మధ్యనే గొడవలు అవుతున్నటువంటి నేపథ్యం. అంటే రమణమూర్తి వర్సెస్ కశ్యప్ రెడ్డి. ఈ అంశంపై మీరు ఏం చెప్తారనుకుంటున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా దొంగ స్వాములు మూటాలు ఎక్కువైపోయినాయి. కాషాయ వస్త్రాలు ధరించి మేకవన్య పురుల్లాగా ఇవాళ హిందువులమని చెప్పుకుంటూనే హిందూ మతం మీద దాడులు చేస్తూ ఉన్నది చాలా దురదృష్టకరం. దీన్ని మేము నిర్విధంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా సోదరుడు చెప్పు తీసుకుని కొట్టడం తప్పే కావచ్చు కాక, కానీ దీంట్లో కూడా రకరకాలైన మనస్తత్వాల వాళ్ళు ఉంటారు. ఒకరు మితవాదులు ఉంటారు, ఒకరు అతివాదులు ఉంటారు. మరి గాంధీ మహాత్ముడు చెప్పినట్టుగా గతంలో మరి ఒక చెంప దెబ్బ కొడితే మరి ఇంకో చెంప చూపించాలని చెప్పనేది ఆ రోజుల్లో ఉన్నది. కానీ ఈ రోజుల్లో ఇలా హిందువులంతా కూడా మరి అలా ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో 2 చెంపలు వాళ్ళ కొట్టమన్న చూపుతోటి ముందుకు పోతా ఉన్నారు. దాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా వారు ఎవరైతే రమణమూర్తి గారు ఉన్నారో ఒక అంతర్గతంగా వారు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దానికి వారు ప్రకటించుకొని స్వయంసిద్ధంగా ప్రకటించుకొని హిందువుల మీద దాడులు వారికి ఏమో అవసరం అండి. వారు అంటే మైకులు పట్టుకోగానే వారికి ఏ నోటికి ఏది వస్తే ఆ విధంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. అంటే రమణమూర్తి చూపించిన దాంట్లో అవాస్తవం లేదు కదా. వాస్తవానికి శ్రీకృష్ణుడి తల ప్లేస్లో మోదీ తల పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చూసే కళ్ళకు ఇప్పుడు కామలు ఉంటే అదంతా కామట్లే కనపడుతుంది. మరి గతంలో
ఎన్టీ రామారావు గారిని కూడా దైవాంశ సంబుద్ధుడిగా ఆయన కొలిసిన వారు ఉన్నారు. ఆయనను శ్రీకృష్ణ వేషధాలను కూడా పెద్ద పెద్ద కట్టలు పెట్టినాం. మరి అప్పుడు ఎక్కడ పోయినాయి గొంతులని? అంటే సినీ యాక్టర్ కదా ఇవాళ సినీ యాక్టర్ బయట అయితే సినీ యాక్టరే కదా. బయట ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు కాదు కదా. మరి ఆయన అట్లా కట్టోళ్ళు పెద్ద పెద్ద కట్టోళ్ళు పెట్టినందుకు నేను ఈ మధ్య ఒక జిల్లాలో చూసిన ఆయన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ రాముడిగా శ్రీకృష్ణ పరమాత్ముడిగా పెట్టిన పెద్ద పెద్ద బొమ్మలు ఇప్పటికున్నాయి. మరి దాని మీద ఏంది వాళ్ళ నోర్లు ఎక్కడ మూతపడి ఇవాళ బీజేపీ అనగానే ఒక హిందూ మతం అనగానే ఈ విధంగా మీరు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు రమణమూర్తి ఆ విధంగా ఫోటోలు పేపర్ ప్రకటనలు చూపించాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇతర మతస్థులు చూపించడం ఒక వేరు, కానీ ఒకే మతస్థానికి చెందినటువంటి ఒక మతానికి చెందినటువంటి ఇతను హిందువే అతను హిందువే కొట్టినైనా కూడా హిందువే, ఎందుకు అలా చూపించాల్సిన? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ధురంధర్ సినిమా ఉదంతం తీసుకొస్తే పాకిస్తాన్లో హిందూకు సంబంధించిన పర్సన్ అక్కడ ఏ దేశాన్ని వారు కూడా ఆ దేశం శత్రు దేశాల్లో పనిచేస్తూ ఉంటారు వారు. ఇప్పుడు ఈయనను కూడా వీళ్ళు ఏదైతే యాంటీ హిందూయిజం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారో ఆయన ఈయన మెజరైజ్ చేశారా, డబ్బులు ఎరేసినారా, మరి ఇంకేమి ఇచ్చినారో కానీ హిందూ మతం మీద దాడి చేయడానికి ఇప్పుడు ఈయనకి ఏం అవసరం? ఇప్పుడు ఆంజనేయ స్వామి వేషధారణ అనేది హిందువులకు వాళ్ళు ఉన్నా సరే ఆ ర్యాలీలో వేసిన కారణం ఏంటంటే ఆయన హిందూయిజం అంటే రాముడు బీజేపీ పార్టీ వచ్చేసి పక్తు హిందూ మత పార్టీ. ఆ హిందూ మత పార్టీకి దేవతలు వారు ఇది ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా మరి వారు వేషధానంలో వారికి నచ్చినట్టుగా వారికి ఇష్టమైనట్టుగా వారు వేస్తున్నారు. దానికి తప్పు చేయాల్సిన అవసరం, దాన్ని ఏదో భూతద్దలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మోడీ గారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ మతానికి హిందూ సంబంధించిన జాతి గురించి కానీ భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించడంలో కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళు విజయవంతం సక్సెస్ అయినారు. వారిని కూడా ఉదరిస్తూ మాట్లాడాల్సిన అవసరం అంతా ఆ సాయి మనిషికి తగదని కూడా మేము వారిని కూడా హెచ్చరిస్తాం. మరి అట్లాంటప్పుడు కశ్యప్ రెడ్డి కూడా ఒకసారి మాటలతో మాట్లాడితే అయిపోయేది కదా, చెప్పుతోటి అతనిపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అదే అంటున్నా సోరా. ఇప్పుడు అతను మామూలుగా సాధారణంగా చెప్పు ఉండాల్సి ఉండే, దానికి మార్గాలు ఉన్నాయి, ఆ విధంగా చేయాల్సి ఉండే. కానీ అతను కూడా విచక్షణ కోల్పోయి అంటే ఆ టైం కొంతమందికి దేవుళ్ళు అంటే ఒక పిచ్చి ఉంటుంది. అది మన హిందూ మతంలో చాలా ఇది ఉన్నది. ఇప్పుడు తలకాయ అనేవారు దానికి ఇంకో పదం వాడాల్సి ఉండే రమణమూర్తి గారు కూడా. మామూలుగా శిరస్సు ఈ విధంగా కొంచెం ఉచ్చారణ సంబోధన చేసే పదాలు ఉంటాయి. దాని కాకుండా తలకాయ, నీ తలకాయ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నీ శిరస్సు మీద ఇది ఉందని అంటే నీ తలకాయలో ఏముందనేది కూడా ఒక పదం ఆ విధంగా పోతుంది. కాబట్టి దేవుళ్ళను ఆ విధంగా మాట్లాడడం వారికి ఆ క్షణంలో వచ్చిన ఉద్రేకం వల్ల జరిగిన సంఘటనే. కానీ అతను కూడా కావాలని కూడా ఆయన మీద దాడి చేయాలి, కొట్టాలనే ఉద్దేశం కూడా ఆ మాత్రం లేకుండా అప్పటికి 2-3 సార్లు అడిగిండు ఆయన కూడా. ఆ మాట అనొద్దు, తీసుకోండి, ఇంకో మాట్లాడొద్దు ఆ మాట అంటే కూడా నేను అట్లే అంటే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పంటే ఏది కొట్టాడు ఆ విధంగా రెచ్చగొట్టే చేసిండు రమణమూర్తి కూడా. దాంట్లో తప్పు ఉంది. ఆయన ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు ఆయనకి. ఎందుకు ఆయనకు అవసరం ఆ చర్చ? ఒక హిందూ మతం నుంచి వచ్చినప్పుడు సింధుమైన భావాలు ఉంటాయి, దాన్ని రెచ్చగొట్టేట్టుగా మాట్లాడకూడదు. అక్కడ స్టాప్ చేయాల్సి ఉండే ఆయన. అది నేను చెప్పదలుచుకున్నాను. హిందువులే దాడులు చేసుకుంటే ఇతర మతస్థులకి దారిచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, కాషాయ వస్త్రాలు వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి గాడు. హిందూ మతంలో కూడా వీళ్ళు చేసే పనులలో వీళ్ళు దొంగలుగా కొంతమంది చేసేదానికి అందరినీ ఊహించుకునే ఇది కూడా ఉన్నది. ఇప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనలే మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఒక ముస్లిం సోదరి ఉన్నది, ఆ వేదిక మీద కూర్చొని ఉన్నారు. వారు ఏమంటారు, దానికి సంబంధం లేని చర్చ. ఆ టాపిక్లో అయోధ్యలో ఒక దొంగతనం జరిగింది అంటే ఈమె సింపతి ప్రకటిస్తూనే మరి ఆ రోజు ఒక పెద్ద ర్యాలీ తీయాల్సి ఉండి హిందువుల్లో చలనం లేదు, చేతగాని వాళ్ళు అన్నట్టు ఆ దూరంతో మాట్లాడటం ఇది ఏం అవసరం అండి? ఇప్పుడు ముస్లిం మతం గురించి ఎవరు మా హిందువులు మాట్లాడరు, అది ఆ విషయం చర్చ కూడా రాదు. అది అంటే చెప్తున్నట్టే ముప్పేట దాడి. ఇలా ఇటు వీళ్ళు కావచ్చు, హిందూ ముసుగులు వేసుకున్న సన్యాసులు కావచ్చు, ఇంకొకరు. నేను ఆ రోజు ఉన్న డిబేట్లో పాల్గొన్న ఒక స్వామీజీ ఏమంటారు, అనంతపురం జిల్లా మాది 10 తలకాయలు కోసిన వాళ్ళం మేము. ఇప్పుడు ఆయన కశ్యప్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో బాంబులు నేను సంపే బుద్ధి అవుతున్నాడు. ఏం సాత్విక మాటలండి? సన్యాసులు ఎవరైనా సాత్విక మాటలు మాట్లాడాలి కానీ ఆ విధంగా ఉద్రేకమైన మాటలేంది, ఏకంగా మడ్డల్లో అనే కాడికి పోవడం ఏంది అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావాలని చేస్తున్నంతే వాస్తవం 100%. అది ఇలా హిందూ ముసుగులు సన్యాసుల ముసుగులు ఇవాళ హిందూ మతాన్ని భ్రష్టి పుట్టించిన వెధవులు వీళ్ళు అంటనే సత్యం ఇది. ఎందుకంటే మీరు గమనించవచ్చు ఇవాళ ఆ ఎపిసోడ్ మొత్తం మీరు తెలిగిస్తే కూడా ఆ తర్వాత జరిగిన డిబేట్, రమణమూర్తి గారు పిలిచిన డిబేట్లో పాల్గొన్న కొంతమంది వక్తల్లో ఒక స్వామి, అనంతపురం స్వామి ఉన్నాడు. మీ బాంబులు కట్టుకొని నేను దుంకుతానంటే ఏంది? నీ వేషధారణ ఏంది? నీ వ్యాకరణ, నీ మాటలు ఏంది? అర్థం చేసుకోండి. దీంట్లో అంటే హిందూ మతం అంటే ఎందుకు ఇంత కక్ష మీకు? ఎవరన్నా హిందూ మతం గురించి మాట్లాడదాం. నేను హిందూ ధర్మస్థాపన కోసం, ధర్మం కోసం నేను ఎన్నో పోరాటాలు చేశాను, నేను గో రక్షణ కోసం కూడా నేను అధ్యక్షులుగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు. రమణమూర్తి గారు అంటున్నారా? లేకపోతే రమణమూర్తి అంటున్నాడు. రమణమూర్తి గారు అంటున్నప్పుడు అలాంటి సాత్విక మాట్లాడ కానీ ఒక ఇలవేలిపోయినటువంటి అంటే ఒక ప్రత్యక్ష అంటే దైవంగా భావించే మరి శ్రీకృష్ణ పరమాత్మ చర్చని నువ్వు తీసుకురాకూడదు. ఆ మోడీని ఇప్పుడు కొంతమంది మోడీని దేవుడిగా వివరిస్తున్నారు. గతంలో ఎన్టీ రామారావుని తెలుగు ప్రజలు ఎట్లయితే ఒక
అంటే ఒక దేవుడిగా ఆరాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలా మోడీ గారిని కూడా ఒక శ్రీరామచంద్రునిగా చూస్తున్నారు. అందుకే నేను చూస్తానండి, ఆయన రాముని చూస్తాను, ఆయన ఒక వివేకానందగా చూస్తాను. అంటే ఆయన రాజకీయంలో ఉన్నారు కదా, మోడీ రాజకీయంలో ఉన్నారు కదా, బీజేపీ పార్టీకి రాజకీయం వేరు, అభిమానించే దృక్పథం వేరు. రాజకీయం గురించి వేరు. ఇలా దేశ ఔన్నత్యాన్ని పెంచుతున్నాడు, దేశ ప్రతిష్టను పెంచుతున్నాడు, ఎన్నో సమస్యలను వాళ్ళు సానుకూలంగా పరిష్కరించినారు. ఒకప్పుడు దారి దిగువరేఖ ఉన్న భారతదేశం నూతన భారతదేశం తీర్చిదిద్దుతున్నారు. మేక్ ఇన్ ఇండియా అని పెట్టినారు. దీని మీద ఎంతో అభివృద్ధి సాధిస్తున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలు మోడీ గారు ప్రధాని వెళ్తే, గతంలో వెళ్తే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళు పట్టించుకుని నాదులు లేకుండా ఇలా మోడీ గారు పోతే బ్రహ్మదనం పడుతున్నాయి. మరి ఇలా వారు హిందూ సమాజానికి ఇచ్చిన ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొస్తున్నారు. బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ అంటారు, మతం పిచ్చిలో ఉంటుంది బీజేపీ పార్టీ, అలా ప్రేరేపిస్తారు, అలా ప్రోత్సహిస్తుంటారు మతాన్ని అని చెప్పేసి అంటుంటారు. దీనికి మీరే ఇవన్నీ ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ అంటే ఇతర మతాలకు పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు, వాళ్ళనే మాటలు ఇవి వాస్తవం కదా. ఇలా ప్రపంచ దేశాల్లో హిందూ దేశం పెద్దదనంటే ఒక భారతదేశం. అవును, ఇవాళ మేము సగౌరవం చెప్తాం, హిందూ దేశం అది, హిందూ దేశము, హిందూ ప్రజల గురించి పనిచేస్తున్న పార్టీ అని కూడా చెప్పగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఈ దేశంలో నివసించి ఇతర మతస్థులు గౌరవిస్తాం. అది ఎంతవరకు మా మతం మీద మీరు దాడులకి కావచ్చు, ఈ విధమైన దూరినంత వరకే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. లేకపోతే గతకాలం కాదు, చెప్పుకు చెప్పు దెబ్బని పడుతుంది. ఇదైతే ఖాయం. అంటే ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంత దూరం పోతుంది అనేది, రెచ్చగొట్టే మాటలు వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు రెచ్చగొట్టడంలో ఉంటుంది కదా. ఆ రెచ్చగొట్టకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. మేము రెచ్చగొట్టేటప్పుడు మీలాంటి సాత్వికులు ఉంటారు, సమయంగా మాట్లాడే ఇప్పుడు శాంతంగా మాట్లాడాలి ఉంటారు, అందరిలో మీలాగా నాలాగా ఉండరు, కొంత కోపిస్టులు ఉంటారు, వాళ్ళ ముందు కోపం వస్తుంది. కాబట్టి అట్లాంటి చర్చలు జరుగుతుంటే అక్కడ సనాతన ధర్మం గురించి సినీ నటుడు పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతుంటాడు. అదే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక వ్యక్తి అక్కడ ఉన్న మీటింగ్లో ఉద్దేశించి మాట్లాడిన దానిపై మీ అభిప్రాయం ఏంది? అంటే ఒక మీడియా ఛానల్ కూడా నడిపిస్తున్నటువంటి, అంటే మీడియా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఇలా ఆయన పేర్లని రావణ్ ఉన్నది. రావణ్ అంటే వాస్తవంగా హిందువులకు దేవతల పరంగా చూస్తే, ఆ విధంగా చూస్తే ఎంత ఘోరంగా చేసి ఇద్దకపోయినాడో ఆ ప్రవృత్తి గల ఆ పేరే ఆయన పెట్టుకున్నాడు. ఇక మైక్ ఉంది కదా అని, చేతుల మైక్ ఉంది కదా అని విచక్షణ కోల్పోయి ఒక పూనకం వచ్చినలాగా, మైకం వచ్చినలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటోడు ఆయన మంచోడుగా చెడ్డోడని తర్వాత విషయం మొదలు పెడితే ఆయన వ్యక్తిగత దూషణ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలా మీడియా ఇలా ఫోన్ పట్టుకున్నట్టు ఇలా చిన్నపిల్లల కాంచి పెద్దలు ఎంతోమంది చూస్తూ ఉన్నారు. దాన్ని అక్కడ వచ్చి వైరల్ అవుతున్న వీటిని చూసి ఏం నేర్చుకోవాలి సభ్య సమాజం? ఏం మాట్లాడుతున్నా మాటలు అవి? అదే వాళ్ళ తల్లినో, వాళ్ళ అన్ననో, చెల్లెనో, అయ్యనో మాట్లాడుతూ ఊకుంటారా? ఇదేనా? అంటే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిండు అని చెప్పేసి నేను అలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి కూడా అంటున్నటువంటి వీడియో. పవన్ కళ్యాణ్ని ఆరాధించే లక్షల మంది ప్రజలు ఉన్నారు. నిన్ను ఆరాధిస్తుడు ఇవ్వలేడు. నేను ఇక్కడ నీ పక్కన ఉన్న కూడా మరి ఏం చేస్తున్నా అదే మరి ఆ విషయం. మరి నేను ఆరాధించే వాళ్ళు నాకు కోపం వస్తుంది. నువ్వు ఒక పెద్ద ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక సినిమా సంఘంలో ఒక స్థానం సంపాదించుకొని కొంతమందికి ఆరాధ్య దైవంగా ఇన్స్పిరేషన్గా ఉన్న పర్సన్ అయినా, నాట్ ఇప్పుడు ఆర్డినరీ పర్సన్ అయినా, అట్లాంటి వారి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎవరైనా కానీ. ఇవాళ రావణ జరిగింది, ఇవాళ పనిష్మెంట్ మామూలుగా జరగలేదు. రేపు భవిష్యత్తు వాళ్ళు ఎవరైనా చేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం మేము. ఇదే గతి పడదు, అందుకంటే ఇంకా ఎక్కువ గతి పడతాను కూడా చెప్తా ఉన్నాం. చేతిలో మైక్ ఉంది కదా అని, చేతిలో మైక్ ఉంది కానీ విచక్షణ కోల్పోయి ఎవ్వరి మీద పడితే వాని అట్లే మాట్లాడుతా అంటే మాత్రం అంత తగ్గ పనిష్మెంట్ ఉంటుంది. మళ్ళీ జీవితంలో అలాంటి నోట్లకి వెళ్ళి మాట్లాడతాను కూడా ఇది పోసుకోవాల్సిన పరిస్థితులు వస్తాను కూడా చెప్తాను. నేను ఆయన తరపున వాదించిన లాయర్ కూడా ఇప్పుడు వాదించట్లే, పక్కకు తప్పుకున్నాడు జడశ్రవణ్. అదే అంటున్నాయి, వాదించరు. ఎందుకంటే అది అన్యాయం అండి. ఎవరైనా వాస్తవం మన కుటుంబ సభ్యులు ఉన్న ఆ విధంగా తిట్టినా కూడా మనమే తట్టుకోలేము. ఇలా ఎంతోమంది ఆరాధిస్తున్న యువత ఉన్నారు ఆయన మీద. అంటే మొదట బెయిల్ తెప్పించాడు, తర్వాత తప్పుకున్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు అన్యాయం ఎప్పుడైనా ఇదైందండి. ఇప్పుడు న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది. ధర్మం పట్లనే ఎప్పుడైనా కొంతమంది అటువైపు ఉన్నా కూడా తర్వాత ఆటోమేటిక్గా అస్త్ర సన్యాసం చేసి వచ్చేవాళ్ళు మనం చరిత్రించి కూడా చూస్తున్నాం. ఆ విధంగా జరిగితే ధర్మమే ఎప్పటికి గెలుస్తుంది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఏంటి ఈ రానున్న రోజుల్లో కావచ్చు, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు జరగబోతున్నాయి, బీజేపీ పంతా ఏ విధంగా ఉండబోతుంది? ఇవాళ మొత్తం భారతదేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ దుందుకు మోగిస్తూ వస్తాం. ఒక్కొక్క రాష్ట్రాన్ని జైత్రయాత్రలా గెలుచుకుంటూ వస్తాం. ఇది అందరూ చూస్తున్నదే, కళ్ళం గడపడుతున్న సత్యమే. ఇక్కడ వచ్చేసి మరి తెలంగాణ ఒకటి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఉమ్మడి ఫలితం ఉంది. ఇక్కడ పార్టీ అధికారంలో కూడా ఉన్నాం మనం. తెలంగాణ వచ్చేసి కొరకరాని కొయ్యేలాగా బీజేపీ పార్టీకి ఇవాళ ఉన్నది వాస్తవమే. కాకుండా ఇక్కడ ఉన్న నాయకుల మధ్య వస్తున్న మరి మీకు తెలిసి వచ్చి మీడియాలో సమతుల్యం లేకపోవడం కానీ, సమన్వయం లేకపోవడం కానీ, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మరి ఈ మధ్య కాలంలో
మరి మోడీ గారు వచ్చి చూసి పరిస్థితిని చూసి ఆకలింపు చేసుకొని మరి దేశాధ్యక్షుడు నవీద్ గారిని కూడా మరి ఇక్కడ పంపడం జరిగింది. వారు కూడా అన్ని వర్గాలతోటి కూడా పార్టీలో ఉన్న వివిధ రకాల నాయకులు కూడా మరి సమన్వయించి మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పొరపాటు కూడా చూసి, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇప్పటి నుంచి కేంద్రం నుంచి కావచ్చు మరి రాష్ట్ర సెంట్రల్ పార్టీ నుంచి కూడా మరి ఇక్కడికి అత్యున్నత స్థాయిలో వాళ్ళు వస్తారు, దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ కార్పొరేషన్ ఎన్నికల్లో 100కి 100% బీజేపీ పార్టీ విజయం సాధించడం ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో మేము అధికారంలో ఉన్నాము, మొత్తం సీట్లు మేమే గెలుస్తాము, మేమే మళ్ళీ దీంట్లో కూడా విజయ ఢంకా మోగిస్తామని వాళ్ళు అంటారు, మీరేమో మీరు గెలుస్తా అంటారు. ఎవరు గెలుస్తారు? వాళ్ళది వాపు చూసి బల్పు అనుకుంటారు. ఎందుకు చెప్పాను నేను, గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వల్ల, కేవలం ఆ వ్యతిరేకత వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన అందరికీ తెలిసి, మీడియా కూడా తెలుసు, వాళ్ళని గొప్పకి చేసేం రాలేదు. దాని దగ్గర ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం, ఆ విజయావకాశాన్ని మేము బీజేపీ పరంగా మేము కొద్దిగా పురోగతి సాధించిన కానీ ఇంకా ఆ స్థాయిలో మాకు లేనందువల్ల మేము ఇది కావాల్సి వచ్చింది. కానీ ఈసారి వాళ్ళు అధికారంలో వచ్చినాక కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, వాటిలో ఇచ్చిన హామీలు కావచ్చు, 6 హామీలు ఏది ఇచ్చిందో దానికి అనుబంధంగా 600 హామీలు కూడా దానికి అనుసంధానమే ఉన్నాయి. వాళ్ళు ఏది కూడా చేసింది ఒకటి చేసింది ఒకటే, పంచాయతీలు ఉల్లి పెట్టి ఆర్టీసీ బస్సులలో ఆడవాళ్ళకి పంచాయతీలు పెట్టి కొట్టుకొని వస్తున్నారు. పొగందోడి పెళ్ళానికి పంచాయతీ కాగానే ఎమ్మటే పోతున్నాం, బస్సు ఎక్కుతుంది, ఏదో ఊరికి పోతుంది, వాడు నానా పరేషాన్ అయిపోయి ఆమె దోలాడుకుంటా పోతానికి ఈ విధంగా పంచాయతీ పెట్టిన ప్రభుత్వమే తప్ప వీరు సాధించింది ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్ చూపించండి మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు చేసింది లేదు, ఉద్యోగస్తులు చేసింది లేదు, రిటైర్డ్ బెనిఫిట్లు లేవు, ఏ యువతకి 3,500 రూపాయల వేతనం ఇస్తాను చెప్పాను ప్రభుత్వం అంటారు కదా. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, ఉన్నాం యువతకి ఉద్యోగాలు దేవుడెరుగు, నోటిఫికేషన్ ఉద్యోగాలు దేవుడెరుగు. కనీసం ఇప్పుడు వేతనం 3,500 రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, నిరుద్యోగులకు వేస్తాం, ఏది వస్తున్నాయా అండి? మరి మాకైతే వస్తలేము అలాంటి యూత్, మరి చాలా మంది ఉన్న వాళ్ళు అయితే చెప్పేది అది. ఇప్పుడు మహిళలకు ఇస్తాను 2,500 రూపాయలు ఇస్తాను, ఏది ఎక్కడ పోయింది అది? యువతులకు స్కూటీలు ఇస్తున్నారు, ఎక్కడ పోయినాయి అవన్నీ? అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో అప్పుల పాలైంది రాష్ట్రం, ఇప్పుడు అప్పుల వడ్డీలు కడుతున్నాం, 1 by 1 చేసుకుంటూ. ఇది అసమర్థ రాజు చేసేది. ఇప్పుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తాడు రాజు. అసలు నువ్వెందుకు ఇచ్చిన హామీలు అంటే హామీలు అవగాహన హామీలని నీకు తెలుసు అంటే అధికారం రావడానికి నువ్వు ఇచ్చిన హామీలు అది నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఇక లేదు నేను చెప్పులు అరిగేట తిరుగుతున్నా నాకు ఎవడు అప్పు ఇస్తున్నాడు అంటే నువ్వే ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఆ విధంగా చెప్తే మిగతా పరిస్థితి. రైతు భరోసా కింద రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం అంటూనే ఉన్నారు, మీరేం కావట్లేదంటారు. మీరు మీరు రాజకీయ ప్రతిపక్ష పార్టీకి ఉన్నారు కాబట్టి ఏదో విమర్శించాలని విమర్శిస్తారా? లేదు, ఇప్పుడు మాకు సంబంధించిన బంధువులది మునుగోడులో ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది వాళ్ళకి రావాల్సింది రాకపో కానీ కనీసం వాళ్ళకి అందులో సగం కూడా వచ్చిన దాకా చెప్తున్నాను. ఎందుకంటే నిజాలు మాట్లాడుకుందాం. నిజాలే మాట్లాడు. వాస్తవానికి రైతు భరోసా కింద 2 లక్షల రుణమాఫీ జరగట్లేదా రాష్ట్రంలో? లేదు, జరగట్లేదు. అంటే బీజేపీ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. లేదు 100% నేను చెప్తాను. మీరు నివేదిక మీరు మరి ఆర్టీ కింద చేస్తారు, ఇప్పటివరకు ఎంత పంచినారో చూడండి, రైతు బంధు కింద ఎంత శాంక్షన్ చేస్తారో చూడండి, మీకే నిజాలు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకోసారి డిబేట్లో కూర్చొని డిబేట్ చేద్దాం. మీ నియోజకవర్గంలో ఎవరికి రాలేదా? మా నియోజకవర్గంలో అత్యల్పంగా కొద్ది మందికి 50,000 వచ్చే వాళ్ళకు, 20-30 వేలు, ₹1,00,000 లోపు వచ్చిన వాళ్ళకి కొద్ది మందికి వచ్చింది తప్ప అందరికీ రాలేదు. ఇంకా మిగతా అంతకుమించి పెంచిన వాళ్ళకి అసలే రాలేదు. వాళ్ళు తిరుగుతున్నారు, చెప్పులు అడుగుతారు, మేమేం చేయము, అక్కడ బడ్జెట్ లేదు, వాళ్ళు వేసేదాన్ని బట్టి మేము ఇస్తుంటాం అని చెప్పని ఎంఆర్ఓ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంటే యూరియా కోసం మాట్లాడాలి అంటే ఏముంది, పంట పొలాలు పండాలంటే వారిని రక్తం చల్లితే పండుతాయని చెప్పేసి దీన్ని ఎలా చూడొచ్చు? అది ఎలాంటి దుర్మార్గమైన మాటలు అవి. అంటే ఇప్పుడు నాయకుల రక్తాలు చల్లి అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా నాయకులు కావచ్చు, ఇది ఏం భాష, ఏం సంస్కృతి అది? నీకు కేంద్ర ప్రభుత్వం యూరియాకి 3,000 చిల్లర ఉన్న యూరియా బస్తాలు కూడా అతి తక్కువకు రూపాయలు ఇస్తున్న సంఘటనలు ఉన్నాయి. దాన్ని ఎక్కడ ఉపయోగించుకుంటావు నువ్వు? దాన్ని రేవంత్ రెడ్డి గారు అంత అసమర్థ ప్రభుత్వం నాకు తెలిసి అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లేదని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలుగుతా. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకి ఎలా రియాక్ట్ అవుతారు మీరు? 100% ఆ విధంగా మాట్లాడకూడదు. రక్తం చల్లడం ఏందని, ఏమన్నా నరరూప రాక్షసుడు వాను, ఏమన్నా నరబల్లు ఇస్తావాను? నరబల్లు ఇస్తే పంట పొలాలు అయితే దాని దగ్గర యూరియాలు వేసి దాని దగ్గర మరి ఎరువులు నువ్వు అందిస్తే నువ్వు రాజ్యం నుంచి ఇస్తే అవుతాయా? మీరే అర్థం చేసుకోండి వారి మాటల్ని. చదగంతనమా లేకపోతే మాట్లాడే మరి అది ఎవరండి వారికి అర్థం కాకనా? మరి ఎందుకు ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతారంటే ఆయన పక్కన ఉన్న సలహాదారులు ఏం చెప్పరా? ఆయనకున్న సలహాదారులు ఆయనకు చెప్పేటోళ్ళు మరి ఎట్లా చెప్తున్నారో ఏమో. మరి వారుకున్న మరి విజ్ఞానం మరి వారికి అంత ఇదిగా కూడా ఇప్పుడు దేవుడు ఏదో తంతే పూరుగుపుల పడ్డట్టుగా వారు ముఖ్యమంత్రి అయిందని కూడా సందేహం లేదు. ఎందుకంటే ఏమో కాకలు తిన్న యోధులు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి వారు
వారికి అదృష్టం అట్టది అనుకుంటూ వచ్చింది, కానీ వారికి అవగాహన లేమన్నది అయితే 100% అందరూ తెలిసిన విషయమే. ఇది వారికి చివరి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ చివరి ప్రభుత్వాన్ని కూడా నేను నిస్సందేహంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆకలి సావులు కావచ్చు, నిరుద్యోగుల వేదలు కావచ్చు, ఏమాత్రం తెలియదు. రైతులకు ఉన్న బాధలు అట్లనే ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన బాధలు అట్లనే ఉన్నాయి. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ చేసే వాళ్ళకు కూడా ఎలాంటి ఇవి లేదు, అందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొంద పెడతాను కూడా చెప్తాను. రైతులను రాజు చేస్తున్న ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులకి అందుబాటులో ఉండే విధంగా యాప్ ద్వారా యూరియాని అందిస్తున్నాం అని చెప్పేసి అంటారు. ఇలా ఊళ్ళలోకి పోతే కానీ చెప్పు తీసుకొని కొట్టట్టున్నారు, రెడీగా ఉన్నారు, చీపులు పట్టుకొని ఎమ్మడబడతారు. అర్థమవుతుందా? రైతు ఏది అడిగినా కూడా దానికి ప్రభుత్వం గురించి అంతా మీరు ఆపోజిట్ చెప్తురుగా. నేను చెప్పడం కాదండి ఈ మాటలు, ప్రజల్లో ఉన్నది, ఓటర్లో ఉన్నది, గ్రామాల్లో ఉన్న రైతులను అడగండి, మీరు అక్కడ ఉన్న యువతని అడగండి, ఇక్కడ ఉద్యోగాలు చేసిన ఉద్యోగస్తులు. కెమెరా తోటి వస్తే నిరూపిస్తారా మీరు? మాట్లాడే నిరూపిస్తాను. మీరు ఎప్పుడు ఏ రోజు తీసి చెప్తారు చెప్పండి. మీరు ఏ ఊరికి వెళ్దామంటే ఆ ఊరికి నల్గొండ నియోజకవర్గం లక్షల మంది చూస్తుంటారు మనది. నేను అదే చెప్తాను, నేను ప్రజల్లోకి బహిరంగంగా మనం ప్రజానీకం చూస్తుంటారు మీరు మాట్లాడే మాటలు. నేను అదే ప్రజలందరి సమక్షంలో ఇలా ఈ మీడియా ముఖంగా కూడా అందరు వీక్షిస్తారు. ఒకవేళ ప్రభుత్వం సరఫరా చేస్తుంది అని అంటే ఏం చేస్తారు రమణ ముదిరాజు గారు? అదే అంటున్నాను, ఎంత డిమాండ్ ఉన్నది, ఎంత సప్లై చేస్తున్నది, ఏ విధంగా వాళ్ళ ఉన్న ఫెయిల్స్ ఉన్నాయి అనేది 100% ఒక్క విషయంలో కాదు. సవాల్కి రెడీ కెమెరా పట్టుకొని మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం, ఈ సవాల్ మేము రెడీ ఉన్నాం. మీ నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో నల్లగొండ నియోజకవర్గం రండి, దిప్పుదాం, చూపిస్తాం. 3 మండలాల్లో మీకు ఏ మండలం మీరు సెలెక్ట్ చేసుకునే లేదు, మేము చెప్పినా ఏం లేదు. ఆ మండలానికి వెళ్దాం, ఆ రైతుల గోసలు అడుగుదాం, మీరే దాన్ని చిత్రీకరించి మళ్ళీ ఇదే టీవీ ఛానల్ ద్వారా మీరు రిలీజ్ చేయొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కోసం బీజేపీ పార్టీ ఇలా మాట్లాడమని చెప్తుందా మీకు? లేదు, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం కాదు, ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల హక్కుల గురించి, ప్రజల అభివృద్ధి గురించి మాట్లాడటం జరుగుతుంది బీజేపీ పార్టీ. ఇలా బీజేపీ పార్టీ కుటుంబ వ్యవస్థ పార్టీ కాదు. ఇలా ఛాయ్ అమ్ముకునే వాళ్ళ ప్రధానమంత్రి అయినాడు, మన నవీన్ పట్నాయక్ గారు దేశ అధ్యక్షుడు అయినారు. ఇవాళ ఎప్పుడు ఎవరికి మొదలు వస్తుంది. ఇది అట్లా కాంగ్రెస్ పార్టీ అట్లాగా వాళ్ళ వంశపారంగా నడుస్తున్న కుటుంబ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు కొట్లాడుకుని కుటుంబాలు కొట్లాడుకునే పార్టీలు. ఇది అట్లాగా దేశం కోసం దేశంలో ప్రజల గురించి నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచే బీజేపీ పార్టీని గర్వంగా చెప్పగలుగుతారు. ఏంటి కేటీఆర్ మధ్య బండి సంజయ్కి మాకు మనస్పర్ధలు లేవు అని అంటుండే, ఏంది భవిష్యత్తులో టీఆర్ఎస్ ప్లస్ అది బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? చాలా మంది కూడా అదే అంటా ఉన్నారు, కానీ ఇది హైకమాండ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అప్పుడున్న ఆ రాజకీయ సమీకరణల పరంగా ఉండొచ్చు, ఇంకా టైం సమయం ఉంది. ఇప్పుడైతే ఏకాకినే పోటీ చేస్తుంది బీజేపీ పార్టీ. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా పోటీ చేసినాయి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ. మరి అదే ఫార్ములా ఇక్కడికి వస్తాను నేను చెప్పలేను, ఎందుకంటే హైకమాండ్ వాళ్ళ ఆలోచననే ఆ రోజుల బట్టి ఉంటుందని కూడా నేను చెప్తాను. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బాగా దూసుకుపోతుంది, తెలంగాణ మాత్రం కూలబడ్డటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు దీన్ని? కూలబడ్డ అనే మాట కూడా అది మీరు అనేది కూడా తప్పు అని కూడా చెప్తాను. ఎందుకట్లా? తెలంగాణ రాష్ట్రం 119 సీట్లు, 16 ఎంపీ సీట్లు ఉంటే 8 సీట్లు గెలిచినది. సగం తెలంగాణ గెలిచినట్టే కదా, ఒప్పుకుంటారా మీరు దీనికి? ఎంపీ సీట్లు గెలవగానే అయిపోద్దా? అట్ ద సేమ్ టైం ఒకప్పుడు 1, 2, 3, 4 ఉన్న ఎమ్మెల్యే స్థానాల నుంచి అలా 8 స్థానాలకు బాకింది. అది అంటే పెరుగుతుందా, తగ్గుతుందా, కుదేలవుతుందా, రాణిస్తుందా? అసెంబ్లీ స్థానాలు అయితే చూసుకున్నట్లయితే కుదురుతుంది. అసెంబ్లీ స్థానాలు కూడా అభివృద్ధి ఉంది కదా, 3-4 స్థానాల నుంచి 8 స్థానాలకు వెళ్ళిపోయినాం కదా. ఇంకో కొన్ని చోట్ల మేము ఒక 20 స్థానాలు ఎక్కడ మీరు అన్న ఇంకొక 20 స్థానాలు కూడా త్రుడిలో చేజారిపోయినాయి ఉన్నాయి. మాకు రికార్డు పరంగా మీరు చూస్తే మీరు కొన్ని ఓట్ల ఓడిపోయిన స్థానం ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ డబ్బులు పంచాలి, స్వచ్ఛందంగా ఓట్లని దారబట్టి మేము తీసుకుపోయి మాకు వచ్చే ప్రజలకు వచ్చే ఎవరి పార్టీ వాళ్ళు పంచదని అంటారు. అది ఎట్లా నమ్మాలి? మీరు చూడొచ్చు, మీరు వాస్తవాలు గతంలో అనుకోవచ్చు. మీ మీడియాలో వచ్చిన వార్తలు చూసి చెప్తున్నాం మేము. గతంలో ఈటల రాజేంద్ర ముదిరాజు అక్కడి నుంచి పోటీ చేస్తే, హుజరాబాద్ నుంచి పోటీ చేస్తే, కేసీఆర్ గారు వారి మీద కక్షతోటి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఎక్కేచ్చు. ఒక్క ఓటుకు 10,000 ఇచ్చి కొన్నారని చెప్పని మీడియాను కోడే కూర్చుంది. మరి ఆ పార్టీలు పెట్టినట్టే కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు గతంలో డబ్బుల సంచి మూటలు, ఇవాళ నేను చెప్తుంది కాదు ఈ ముచ్చట, మీడియా పరంగా వచ్చింది, దొరికినాడు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ విషయమే కదా. మరి కాంగ్రెస్ పార్టీ మరి దాంట్లో ఉన్న వాళ్ళు డబ్బులు పంచుతారు అనేది అందరికి తెలిసిన విషయం. కానీ బీజేపీ పార్టీ అట్లాగా నిస్వార్థంగా డబ్బులు పంచకుండా బీజేపీ కండ వేసుకోరు కాబట్టి బీజేపీ వైపు మాట్లాడుతారు. ఇది బీజేపీ పార్టీ కండవా అనుకోవచ్చు, హిందుత్వానికి మతానికి ప్రతీక అనుకోవచ్చు. ఒక హిందువుగా నేను బొట్టు పెట్టుకుంటా, హిందూ జెండా నేను అది కాషాయం కూడా వేసుకుంటాను. ఎవరి పార్టీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారుగా. మీరు అందుకే గణాంకాలు తీయంటారు, లెక్కలు చూడమండి. ఇలా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజేతను వస్తాం. మొన్న పశ్చిమ బంగాల్లో కూడా జరిగింది. నేనేమన్నంటే మంచి పార్టీ కాబట్టి ఒకవేళ 100 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని పాతాల్లో దొక్కుకుంటా అక్కడ బీజేపీ పార్టీకి అధికారంలో వస్తూ ఉన్నది, అధికారం కట్టబెడతా ఉన్నారు.
బీజేపీ పార్టీ అంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, వర్గాలు ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీలు లేవండి వర్గాలు? నేను అడుగుతున్నా, మీకు అడుగుతున్నా, ఏ పార్టీలో వర్గాలు? ఏ పార్టీలో ఉన్నాయని అంటే మీ పార్టీలు ఉన్నాయని ఒప్పుకుంటురా? నేను ఏమంటున్నా అదే అంటున్నా. నేను అంతర్గతంగా ఒక కుటుంబంలో కూడా కొన్ని మనస్పర్ధలు, సమన్వయ లోపం కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని ఉంటాయి. అది అంతర్గత విషయం, దానికి పార్టీ పెద్దలు ఉంటారు చూసుకుంటే దానికి ఏం పెద్ద ఇష్యూ కాదు. ఇది అధికారంలోకి రావడానికి ఇది ఏమాత్రం ఇది అడ్డుకునేది కూడా కాదని కూడా చెప్తా ఉన్నా, గంటాపదంగా చెప్తా ఉన్నా. 100% ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో బీజేపీ పార్టీ విజయం మోగిస్తుంది. తెలంగాణలో బీజేపీ జెండా ఖాయంగా ఎగరడం ఖాయం. ఎందుకు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక విషయం మీద మాట్లాడాలి అంటే కొంతమంది వేలల్లో లెక్కపెట్టి, అంటే చేతి వేలలో లెక్కపెట్టే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. మరి చూస్తేనేమో చాలామంది ఉన్నారు, మనకు హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు అని చెప్పేసి మీరు అంటారు, బీజేపీ పార్టీలు ఎక్కువ మంది ఉన్నారు అని అంటారు. ఎందుకు బయటికి వచ్చి మాట్లాడరు, గొంతు విప్పరు అని అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు లేరండి? ఒక రఘునందన్ రావు చూడండి ఎలాంటి మాట్లాడతారు. రఘునందన్ రావు, పైడి రాకేష్ రెడ్డి, ఓ రమణ, బండి మాట్లాడేది బండి టైగర్, తెలంగాణ టైగర్ బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ అన్న గారు కావచ్చు, డికేఆర్ అన్న గారు, అదే అంటున్నాం. ఇంతే కదా, చేతుల మీద లెక్క పెట్టేటోళ్ళే కదా వీళ్ళంతా మచ్చికే అండి. ప్రతి కార్యకర్త కూడా గుండెలు ఇట్లా చీల్చుకొని పోరాడే సత్తా ఉన్నవాడే బీజేపీ కార్యకర్త. ఎదగనియారట మీ దాంట్లో పార్టీల పార్టీ. ఇక అది వస్తున్నాయి దంతాలు అవి ఉంటాయి. మీరు ఏదైనా మాట్లాడితే మీ పైల్లో ఒత్తుతూనే ఉంటారట. అట్లా ఏం జరగదు, చాలా మంది చెప్తున్నారు నాతోటి. అట్లా ఏం జరగదు. అది పార్టీలో అది వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎట్లయినా చెప్పుకుంటా ఉంటారు. మీడియా వాళ్ళు కూడా మీకు ఫోన్లు చేసి, అంటే మీ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఒక విషయం మీద మాట్లాడండి మీరేనంటే మేము మాట్లాడము, మాకు పైన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటుంటారట. వాస్తవం అది? అట్లా ఏం లేదు. అది మీరు ఇది మీకు తీసిన వీడియో మీ పార్టీలకు సెండ్ చేస్తారా? 100% చేస్తారు, 100% చేస్తారు. చూస్తారా మీ వీడియోలు? చూస్తారు. లేకుంటే ఇక బయట వాళ్ళు చూసుకోవడమేనా? అందరూ చూస్తారు, పార్టీలు చూస్తారు. నాకు ఒక పార్టీలో బాధ్యత ఉంది, నిస్వార్థంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే చేసిరు. అవును. మీ నియోజకవర్గంలో ఎట్లుంది మీకు ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు ఆదరణ బాగా పెరుగుతూ ఉంది గ్రామాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ అలవి కానీ అమలు అవుతున్నాయి, అవన్నీ అమలు కావట్లేదని కూడా వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలా మాకు నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ నియోజకం కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు కూడా పార్టీకి మంచి ఆదరణ పెరుగుతుంది అనేది కూడా మీరు గమనించవచ్చు. ఈ మధ్యకాలంలో మేము కూడా పార్టీ పరంగా కూడా నల్గొండ జిల్లాలో ఇలా ప్రతి సమస్యలు కూడా. మీ పార్టీలో ఇప్పుడు బీజేపీ పార్టీలో మహిళలు ఉంటారా? ఉన్నారు, మహిళలు ఉంటారు. మాట్లాడుతుంటారు వాళ్ళు మీడియాలో? ఎక్కడ కనబడరుగా, ఒకరు ఇద్దరే కనబడుతుంటారు మీడియాలో. మీరు చూడట్లేరు మరి, ఎందుకంటే మీరు ఏదైతే చూస్తారో అవే ఎక్కువ వస్తుంటాయి. మా బీజేపీ పార్టీ కూడా కొన్ని చూడండి, మేము అన్ని చూస్తాం, ఆటోమేటిక్గా దాంతో అన్ని చూస్తాం కాబట్టి అడుగుతున్నా. ఇప్పటికైనా ఈ మాటతోటైనా వాళ్ళకి తెలివి వచ్చి మాట్లాడతారేమో. రజనీ రుద్రమ గారు మాట్లాడరా? రజనీ రుద్రమ గారు మాట్లాడరా? వాళ్ళే ఒకరిద్దరే మాట్లాడతారు. ఇక సుంకర మౌలిక గారు మాట్లాడతారు. ఆకుల శ్రీవాణి సోదరి నిరూపిస్తారా? మాట్లాడతారని ఏడ మాట్లాడతారు? నా చార్జ్ చూపినా నేను సోషల్ మీడియాలో చార్జ్ చూపినా? ఏం చార్జ్ చేస్తారో మేము కూడా చూస్తుంటాం. మేము అదే ఉండొచ్చులే, కానీ చాలా మంది వారికి ఎలా అత్యధిక ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నాయకుడు వచ్చినప్పుడు ఒక సమస్య మీద మాట్లాడమన్నాడు, మాట్లాడాలా వద్దా? 100% మాట్లాడాలి, ఫేస్ చేయాలి. మరి ఎందుకు మాట దాటేస్తారు? వీడియో రికార్డు, ఆడియో రికార్డులు వస్తున్నాయి కదా. అంటే నాకు తెలియదు, నాకు ఆ విషయాలు తెలియవు. నాకు అవి మీ పార్టీల గురించి చెప్తున్నాను నేను చూసేంత వరకు అయితే ఇప్పుడు మా బీజేపీ పార్టీలో అత్యధిక సంఖ్యలో మహిళలు పనిచేస్తాం. నగర కమిటీ కావచ్చు, ఇతరతర హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల జిల్లా. ఇప్పుడు ఒక సమస్య మీద గలం విప్పితే కదా తెలిసేది జనాలకి, ఇది మంచి ఇది చెడు అని. అవునవును. గలం విప్పుకోకుండా ఎవరికి వాళ్ళే ఉంటే ఏడ ఉంటుందండి? పార్టీలో బాధ్యతలు ఉన్న వాళ్ళలో ఆ పరిధి మేరకి పనిచేయాల్సి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద అంటే మీ పార్టీ ఒక లైన్ గీస్తుందా ఇంతవరకే మాట్లాడాలని? ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు స్పోక్స్ వారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ఉండదు కదా. ఆ విధంగా ఉండొచ్చు. ఇంకొంతమంది సోషల్ మీడియా ప్రతి సమస్య మీద కూడా పోరాటం చేసే నాయకురాలు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఆకుల శ్రీవాణి గారు మాట్లాడతారు, నేను మాట్లాడానని ఆ పేరు ఏం చెప్పలే. ఇప్పుడు కొంతమంది మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీ గలం వినిపించండి అని అంటే వినిపించము, మాకు పైన ఎట్లా ఉంటాయి, పై లైన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అన్న వాళ్ళు ఆడియో రికార్డు, వీడియో రికార్డు. ఎవరన్నారు మీతో? ఈ వీడియో మీరు పార్టీలో పెట్టండి, వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది. 100%. నేను ఒకరిని బద్నాం చేయను, పార్టీలో మొత్తం ఉన్న వాళ్ళకి చురుకు తగలాలని మాట్లాడుతున్నాను. నేను నా అభిప్రాయం ప్రకారం ఎవరు కూడా ఏ మీడియా ఛానల్ వారు ఫోన్ చేసినా కూడా సబ్జెక్ట్ మీద సమస్య మాట్లాడితే 100% దానికి ఓకే చేయాల్సిందే, మాట్లాడాల్సింది. ఎందుకంటే ఇలా మీడియా అనేది ఒక అద్దం లాంటిది. మనం ఏం మాట్లాడుతామో అదే చూపిస్తుంది అక్కడ సమాజానికి. అది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, మనం దాన్ని మన భావన వ్యక్తపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ మీడియా ఫోన్ చేసినా కూడా, ఏ మీడియా సంప్రదించినా కూడా, ఏ నాయకుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మీ మీడియా ద్వారా ఎవరు కూడా ఖచ్చితంగా 100% స్పందించాల్సిందే. మీడియా ముందుకు మాట్లాడితే మన భావజనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ పార్టీ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది, జరుగుతున్న సమస్యల మీద ప్రజల్ని అవేర్నెస్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి కూడా నేను కోరుతా ఉన్నాను.
మీలాంటి మనస్తత్వం తక్కువగా ఉంది అని అంటున్నాను నేను. ఉండొచ్చు కాక మేబీ అంటే నేను ఇప్పుడు నేను నాకు తెలిసినంత వరకు ఎవరు ఈ పర్సన్ నేను రానన్నది అయితే నాకు తెలియదు. అది దాన్ని బట్టి నేను మాట్లాడలేను మేడం వాళ్ళ మీద. మీరేదో మీరు తప్పు చెప్తున్నారు, లేకుంటే మీరు తప్పు చెప్పండి అని నేను అనట్లేదు. మోర్ దెన్ పీపుల్ ఇట్లా మీ గలం వినిపించండి, వినిపించండి, మీ వాయిస్ చెప్పండి దీని మీద అంటే టైం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అంటున్నా. సరి చేసుకుంటారని చెప్తున్నాను. అదే అవును, చేసుకోవాల్సిన అవసరం. ఒకవేళ అలాంటి ఏమైనా సందర్భం ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా నా తరపు నుంచి కూడా వారందరూ కూడా నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు మీడియా ఏమన్నా కూడా ఇలా మనకు ఉన్న ఒక మంచి ఆయుధం ఏంటంటే మీడియా. మీరు ఒక ఇన్స్టాగ్రామ్ చూస్తారా? చూస్తాను. కార్యకర్తలు కాదు బీజేపీకి, పార్టీకి మనుషులు కాదు. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టి ఒక గోవుని ఇట్లా తీసుకుపోతురు అని కూడా కొంతమంది చేస్తుంటారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళకి మంచితనం మానవత్వం ఉండి వాళ్ళు ఎదగాలని కాదు, ఇట్లా ఈ గోవులను ఇట్లా తరలిస్తున్నారు, కాపాడాలి, ఇట్లా చేయాలని చెప్పి చేస్తుంటారు. వాళ్ళకున్నంత ఎందుకు ఉండదు హిందువులుగా ఉన్నటువంటి కొంతమందికి అని? 100% ఉన్నది. గోశాలు పెడుతున్నారు మా వాళ్ళు. ఇప్పుడు మా సోదరుడు రాజా సింగ్ గారు ఉన్నారు. గా మధ్య కాలంలో ఒక చౌటుపల్లి దగ్గర వెహికల్ వారు హైదరాబాద్ నుంచి ఒక్కడే, ఆ టైంలో ఎవరు కూడా లేరు వారు అమ్మటి, ఒక్కడే కారు నడుపుకుంటూ బండి నడుపుకుంటూ వెళ్ళి దాన్ని చేసి అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అపోజిషన్ ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, మీరు కూడా చూసే ఉండొచ్చు. కానీ ఇలా ఉండదు. వారి దృష్టికి వచ్చింది, ఎవరి దృష్టికి వచ్చినా కూడా స్పందిస్తుంది. ఎందుకు మరి రాజా సింగ్ బయటికి రాడు? బయటికి ఎందుకు రాడు? తిరుగుతూనే ఉంటాడు, ఇళ్ళ నుండి వీడియోలు పెడుతుంటాడుగా. వారికి ఉన్న సమయంలో ఏదైనా స్పందన తెలియాల్సిన అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూడా జరుగుతుంది. కానీ మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో నిన్న మొన్న జరిగినటువంటిది ఒకటి, ఆటో డ్రైవర్ వెనక ఒక ట్యాగ్ లైన్ రాశాడు, దాన్ని ఎస్ఐ మాట్లాడిన విధానానికి ఏమంటారు మీరు? దాన్ని తీవ్రంగా ఖండిస్తాను ఎస్ఐ గారు. ఎందుకంటే ఇవాళ మరి అట్లా అంటే ఏం రాశారు అనేది తెలుసా మీకు? రాశారు, తెలుసు, నేను కూడా చదివి. నేను వాళ్ళ మతం మారినవాడు పరాయి వాడికి పుట్టినట్లే అని చెప్పాను. కరెక్ట్. అది ఏ మతమైనా కావచ్చు. అది ఒక హిందూ మతం అని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? క్రిస్టియన్ మతం నిజంగా ఒరిజినల్ క్రిస్టియన్ మతం ఉన్నాడు, మతం మారితే వాడు కూడా అంతే. ముస్లిం నిజంగా ముస్లిం మతం వాడు అంతే. అంటే అట్ ద సేమ్ టైం దీన్ని కూడా వర్తిస్తుంది. ఇదే విధంగా అంటే మరి నేను క్వశ్చన్ ఇస్తున్నా మరి ఈ సందర్భంగా. మరి ఆ లౌడ్ స్పీకర్లలో ప్రతిరోజు 5 సార్లు అల్లా ఒకటే దేవుడు అని వస్తూ ఉంటారు. మరి బహిరంగ వారు అల్లా అంటే ఒకటే దేవుడు అంటే ఇప్పుడు ఇతర మతస్థులు మరి మా మరవల కింద మరి కించపరిచేటే కదా, మాకు దేవుడు ఉన్నాడు కదా, మీరు ఒకటే దేవుడు నుంచి పెట్టినట్టు మరి మావాడు రాసిన దానికి అంటే చెప్తాను కొంత పోలికలు. అంటే ఎస్ఐ గారు ఆటో మరి రాసిన నేను ఇక్కడ మీ ఏరియాలు తిరగని అని అంటాం, అది ఎంతవరకు న్యాయం అంటే మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఆయన వ్యక్తిగతంగా రాస్తున్నాడు. అది దానికి చేసి మీరు మీద కేసు కడతాం మేము అంటే ఎంతవరకు? ఒకవేళ కేసు అయితే కట్టనియండి, చూపిస్తాం మేము. మీరు అండగా ఉన్నారా ఆటో డ్రైవర్కి? 100% ఉన్నాం. వారిని పిలిచి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. సంజయ్ అన్న గారు, బండి సంజయ్ అన్న గారు, ప్రతి ఒక్క నాయకులు కూడా హిందూ మతం ఆలోచించే వాళ్ళు, మనిషి అన్నవాడని కూడా అందరూ కూడా అతన్ని అభినందిస్తూ ఉన్నారు. ఆయనకు భాష కూడా నిలబడతామని కూడా తెలియజేస్తాను.